హలో అండి. అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో కేవలం 10 అవర్స్‌లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు, ఎలా మాట్లాడొచ్చు మనం తెలుసుకోబోతున్నాం. ఇది సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమేనండి. నేర్చుకోవచ్చు 10 అవర్స్‌లో ప్రతిదీ మీకు అర్థమైద్ది. కాపోతే మాట్లాడటం అనేది ఒకేసారి రాకపోవచ్చు కానీ మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి వస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఎవరైనా సరే ఒక లాంగ్వేజ్ రావాలి అనంటే ముందు ఒక ప్రణాళిక ప్రకారంగా ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అనేవి తెలుసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను. మీకు టెన్సెస్ డైరెక్ట్‌గా చెబితే మీకు రావు. టెన్సెస్ డైరెక్ట్‌గా చెబితే మీకు రాదు. ఎందుకంటే సబ్జెక్ట్స్ ఏంది, వెబ్ ఫార్మ్స్ ఏంటి, ఇయన్నీ తెలిస్తేనే కాబట్టి మీరు ఆ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ప్రణాళిక ప్రకారమే మీరు నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. మనలో ప్రతి ఒక్కరందరికీ 10 అవర్స్ వీడియో అనేది ఒకటి పెట్టబోతున్నానండి. కాకపోతే అది టైం పట్టుద్ది. దాంట్లో ఒక భాగమే ఈ ఈ వీడియో అండి. అది పార్ట్ ఆఫ్ స్పీచ్. ఓకే. ఓకే. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందండి ప్రతి ఒక్కరు మన గోవర్ధన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరికి మంది రీచ్ అవుద్దండి. ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అవుద్ది. లేకపోతే ఏంటంటే ట్రెండ్ చేయదు యూట్యూబ్ అనేది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే భాషా భాగములు. భాష భాగములు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని పదాలు అవి చేసే పనులను బట్టి అవి 8 రకాలుగా విభజించబడినవి అనమాట. వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఓకే. ఇవి 8 రకాలుగా విభజించబడ్డాయి. అవి ఏవేంటి? నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఈ 8 నేర్చుకోగలిగితే అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు వచ్చినట్టే. ఓకే. నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం, వెర్బ్ అంటే క్రియ, యాడ్జెక్టివ్ అంటే విశేషణం, యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం, ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయం, కంజంక్షన్ అంటే సముచ్చయం, ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ది మనకి నౌన్ కదా. ముందుగా నౌన్. ఈ నౌన్ అనేది నామవాచకం. మనుషుల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, ప్రదేశాల పేర్లు కావచ్చు, పక్షుల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లను తెలియజేస్తుంది అనమాట నౌన్ అనేది. ఓకే. సెంటెన్స్కి ముందు సపోజ్ ఏదైనా పేరు వచ్చిందనుకోండి, సీత, రామ, ఏదైనా సరే ఏదైనా పేరు వచ్చిందనుకోండి, ఓకే, అది నౌన్ కింద వస్తుంది అనమాట. నేమ్ అనేది ఉంటే. అదే నేమ్ ప్లేస్లో ఏదైనా వస్తువు ఉన్నా వస్తుంది. అదే ఏదైనా ప్రదేశాలు ఉన్నా వస్తుంది. అలాగే ఏదైనా పక్షి ఉన్న, పక్షులు కానీ జంతువులు కానీ ఏదైనా సరే ఉన్నా కానీ వస్తుంది. సపోజ్ ప్యారెట్ ఉంది. ప్యారెట్ ఏంది? పక్షి. అదే ఇక్కడ లయన్ ఉందనుకో జంతువు. అదే ప్లేసెస్ అనుకో హైదరాబాద్, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అదే వస్తువు అనుకోండి, సపోజ్ ఏరోప్లేన్ కానీ బస్ కానీ అది వస్తువు. హీ లైక్స్ టు ట్రావెల్ బై ఏరోప్లేన్ ఆర్ బై బస్, అలా వాటిని వస్తువులు అంటారు అన్నమాట. వీటిని నౌన్ అని అంటారు. ఓకేనా. ఇక్కడ ముందుగా మనుషుల పేర్లు కావచ్చు, ప్రదేశాల పేర్లు కావచ్చు, జంతువుల పేరు కావచ్చు, పక్షుల పేర్లు కావచ్చు, వస్తువుల పేరు కావచ్చు, ఏదైనా సరే అది వస్తే వాటిని నౌన్ అని అంటారు అనమాట. పేర్లను తెలియజేస్తుంది అనమాట. ద టైగర్ అని, ద లయన్ అని, అలా. ఓకే. నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంది? సర్వనామము. ప్రొనౌన్ అంటే సర్వనామము. ఈ ప్రొనౌన్ అనేది ఒక నౌన్కి బదులుగా ఉపయోగించే పదాన్ని ప్రొనౌన్ అని అంటారు. ఓకే. అర్థమైందా? ఒక
నౌన్కి బదులుగా ఉపయోగించే పదాన్ని ప్రనౌన్ అని అంటారు. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే చాలా సింపుల్ అండి. నౌన్ అంటే మనందరికీ తెలుసు, స్టార్టింగ్ మనుషుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ ఇవి వస్తాయండి నౌన్కి. ఇక్కడ ఏముంది, నౌన్కి బదులుగా ఉపయోగించే పదాన్ని ప్రనౌన్ అంటారు. ఇక్కడ స్టార్టింగ్ ఏముంది, ఐ ఉంది, హీ ఉంది, దే ఉంది, ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిని ప్రనౌన్స్ అని అంటారు. ఐ, హీ, దే ఇలా సబ్జెక్ట్స్ ఉన్న దాన్ని ప్రనౌన్ అని అంటారు అన్నమాట. అది గుర్తుంచుకోవాలి ముఖ్యంగా. ఓకే, ఇది బాగానే అర్థమైంది. నౌన్, ప్రనౌన్. నెక్స్ట్ వెర్బ్ అంటే మనందరికీ తెలుసు క్రియ. ఇది కర్త చేసే పనిని తెలియజేస్తుంది. ఇలా కర్త చేసే పనిని తెలియజేసేదాన్ని క్రియ అంటే వెర్బ్ అని అంటారన్నమాట. మనందరికీ తెలుసు V1, V2, V3 ఇవి వెబ్ ఫార్మ్స్ అని. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ రన్నింగ్, అతను పరిగెడుతున్నాడు. ఇక్కడ రన్నింగ్ అనేది పరిగెట్టడం అంటే ఏదైనా ఒక పనిని గురించి తెలియజేసేదాన్ని వెర్బ్ అంటమాట. నేను వెళ్తున్నాను, నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, లేకపోతే నేను తింటాను, ఏదైనా సరే ఒక పని, తినటం పని కదా, చూడటం ఒక పని కదా, వీటిని వెర్బ్ అని అంటారన్నమాట. సీత గోన్ టు విజయవాడ ఎస్టర్డే, నిన్న సీత విజయవాడకి వెళ్ళింది. దే హ్యావ్, ఇక్కడ వెర్బ్ ఏమొచ్చింది, గో, వెంట్, గాన్. ఇక్కడ గాన్ వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంది, దే హ్యావ్ టేకెన్ టీ, వారు టీ తీసుకున్నారు. ఇక్కడ తీసుకోవడాన్ని ఏమంటారు, టేక్, టుక్, టేకెన్. ఓకే, ఇక్కడ రన్, ర్యాన్, రన్నింగ్, ఇక్కడ ఇన్ఫార్మ్ వచ్చింది అనమాట. దీన్ని ఇవి పని కాబట్టి, మూడు కూడా పనులు కాబట్టి దాన్ని వెర్బ్ అని అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏంది, విశేషణం. ఇది ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు యొక్క గుణగణాలను, రంగులను, సంఖ్యలను తెలియజేసేదాన్ని యాడ్జెక్టివ్ విశేషణం అని అంటారన్నమాట. ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. ఓకే, వాళ్ళ యొక్క గుణగణాలను, రంగులను తెలియజేసే, సంఖ్యలను తెలియజేసేదాన్ని విశేషణం అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఐ మ్యారీడ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, అందమైన అమ్మాయిని. ఓకే, ఇక్కడ హీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. ఇక్కడ గుణగణాలు అనేవి మనకు వస్తాయి అన్నమాట. దే ఆర్ 15 ఫార్మర్స్, వారు 15 మంది రైతులు. ఇక్కడ సంఖ్యలు కదా, దాన్ని యాడ్జెక్టివ్ అనేది ఇలా ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం యాడ్జెక్టివ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది టాపిక్. సో మీకు ఒక అవగాహన కోసం మీకు చెబుతున్నానండి. ఎందుకంటే 10 hours వీడియోలో అంతా కంప్లీట్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి మీకు ఈజీగా మీరు అర్థం చేసుకుంటారని ఉద్దేశంగా చెప్తున్నానండి. ఓకేనండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటిది, యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ అంటే ఏంటిది, మనందరికీ తెలుసు క్రియా విశేషణం. ఇది క్రియ గురించి మరింత వివరించి తెలియజేస్తుంది అనమాట. వెర్బ్ యొక్క కానీ, యాడ్జెక్టివ్ యొక్క కానీ అర్థాన్ని వివరించి లేదా విశ్లేషించే పదాన్ని యాడ్వర్బ్ అని అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంది, షీ సింగ్స్ లౌడ్లీ. ఓకే, ఆమె గట్టిగా బిగ్గరగా పాడుద్ది. హీ ఈజ్ వెరీ టాల్, అతను పొడవైనవాడు, చాలా పొడవైనవాడు. సుధా స్పీక్ నైస్లీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఎల్వై అనేది వస్తుంది అనమాట. యాడ్వర్బ్కి ఎప్పుడైనా సరే, చాలా వరకు, ప్రతిదానికి కాదు, 90% ఎల్వై అనేది వస్తుంది అనమాట చివరిలో. నైస్లీ, వెరీ స్లోలీ, ఇలా వీటికి. ఇప్పుడు ఆమె షీ సింగ్స్,
ఆమె పాడుతుంది. ఎట్ట పడుద్ది అనేది ఇక్కడ ఏముంది? వెర్బ్ యొక్క గాని యాడ్జెక్టివ్ యొక్క గాని అర్థాన్ని మరింత వివరించేస్తుంది. క్రియ గురించి మరింత వివరించి తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు క్రియ ఏంది ఇక్కడ? సింగ్. షీ సింగ్స్ లౌడ్లీ. ఆమె బిగ్గరగా పాడుతుంది అంటే గట్టిగా పాడుద్ది అని. ఇక్కడ గట్టిగా అనే చెప్పదాన్ని లౌడ్లీ. ఇక్కడ ఏదైనా సరే ఎల్వై వచ్చిందంటే బిగ్గరగా, ఇప్పుడు గా వస్తుంది అనమాట లాస్ట్లో. స్లోలీ అంటే మెల్లగా, లౌడ్లీ అంటే బిగ్గరగా, ఇలా వాక్యం చివరన గా అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే మనందరికీ తెలుసు. ప్రిపోజిషన్స్ అనేది నౌన్ ఆర్ ప్రొనౌన్ ముందు ఉపయోగించబడుతుంది. ఇది నౌన్ ఆర్ ప్రొనౌన్ ముందు ఉండి వాటికి గల సంబంధాన్ని లేదా స్థానాన్ని గురించి తెలియజేస్తుంది ప్రిపోజిషన్స్. మనలో చాలా మందికి ప్రిపోజిషన్స్ తెలుసు, కానీ అవి ఎలా యూజ్ చేయాలనేది సరిగ్గా తెలియదు. సో అవి కూడా లేదండి, కొన్ని ప్రిపోజిషన్స్ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా వచ్చేస్తాయండి. చాలా చాలా ఈజీ ప్రిపోజిషన్స్ కూడా. అవి కూడా బాగా నేర్చుకోవాలి ప్రిపోజిషన్స్. అవి ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బై అనేది ఉంది. ఇక్కడ బై బస్, ఆన్ ద చైర్, విత్ మీ, ఇవి ప్రిపోజిషన్స్ అనమాట. ఇన్ను, ఇంటూ, అటు, ఆఫ్, విత్, టిల్, అండర్, ఎట్ అంటారు కదా, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్. ఓకే, ఈజీగా అర్థమైందండి ఐడెంటిఫై చేయటం ఎలాగా అనేది. ఐడెంటిఫై చేయటం కదా మనకు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి కంజంక్షన్. కంజంక్షన్ అంటే సముచ్చయము. ఇది ఒక పదాన్ని మరొక పదంతో కానీ లేదా ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కానీ కలుపుతుంది అన్నమాట. అంటే ఇక్కడ రాధా అండ్ రాము ఆర్ బిజీ అని ఉంది ఫస్ట్ది. ఓకే, ఇక్కడ ఒక పదాన్ని మరొక పదంతో కానీ, అంటే రాధా అనేది ఒక పదము, రాము అనేది ఒక పదాన్ని, దీన్ని కలిపేది అండ్. దీన్ని కంజంక్షన్ అని అంటారన్నమాట. లేదా ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కలుపుతుంది. అంటే ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్తో కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు. ఇదొక సెంటెన్స్ అయితే ఇదొక సెంటెన్స్ అయితే ఇదొక సెంటెన్స్ మధ్యలో కలిపేదాన్ని కంజంక్షన్ అని కూడా అంటారు. కంజంక్షన్ అని అంటారు అనమాట. రాధా అండ్ రాము ఆర్ బిజీ నౌ. హీ టేక్స్ టీ ఆర్ కాఫీ. ఓకే, కాఫీయా లేక టీ అని. ఇక్కడ లేక, ఇక్కడ మరియు, ఇక్కడ కానీ అనేది. ఇఫ్ అయితే ఇలా దాన్ని కంజంక్షన్ అని అంటారు. నెక్స్ట్ 8th ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటేనే మనకు అర్థం కావాలి, ఆశ్చర్యార్థకం. ఈ గుర్తు అనేది ఆశ్చర్యకం అనేది అర్థమైపోద్ది. ఇది అనుకోకుండా లేదా హఠాత్తుగా కలిగే ఫీలింగ్ని తెలియజేస్తుంది. లేదా చాలా సంతోషం కానీ, బాధ కానీ, భయం కానీ కలిగినప్పుడు హఠాత్తుగా వచ్చే భావాలను ఇంటర్జెక్షన్ అని అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హో, హా, వావ్, కుర్రా ఇలా అంటారు కదా, వాటిని ఇంటర్జెక్షన్స్ అని అంటారు అనమాట. ఓకేనండి.